వాడు బొల్లోని లోన్ దిగితే కొడుకు పోయి ఆడ పడుకున్నాడు, ఈడు రోడ్డు మీద పడుకున్నాడు. ఇంకేంది సిద్ధం? వాడు సిద్ధమేనా? ఏంది కేంద్రంలో మోడీ కొత్త మీద పెట్టి తంతే ఏడకొచ్చి పడ్డాడు, ఆడ కొత్త మీద అంటే ఏడకొచ్చి పడ్డాడు. రామ్మరా అంటే బూతులు తిట్టాలిగా నీకు. వాడు మోడీ తన్నేలకి ఎడకొచ్చి పడ్డాడు. ఏమీ లేదు. చంద్రబాబు ఈ సభ చూస్తే తెల్లారిపాటికి ఉంటాడో చచ్చిపోతాడో తెలియదు. ఇక లేదు. వాడు కొడుకు ఎర్ర బొక్క అన్నాడు, నల్ల బొక్క అన్నాడు, ఈడేమో బులుగు బొక్క అన్నాడు. ఎవడో పవన్ కళ్యాణ్. ఎవరు నాలుగో పిల్లని? జగన్ కాదు, కొజ్జావాళ్ళని పెట్టుకోవాలి. ఈ దెబ్బ ఆరోళ్ళు అంతా అయిపోయారు. కొజ్జావాళ్ళని పెట్టుకోవడమే, ఇక కొజ్జావాళ్ళని పెట్టుకోవడమే. కొజ్జావాళ్ళు అయితే వీడికి తప్పెడు కొడతారుగా, డబ్బులు సంపాదిస్తారు, వీడు తిరుగుతాడు. అంటే ఏమీ లేదు. సిద్ధమే ఇక సిద్ధమే. 40 రోజులు కాదు, 20 రోజులకైనా పెట్టుకోమను. సిద్ధమే. ఎందుకు రెండు బొక్కు? వాళ్ళ అయ్యదే వాడిది. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ దెంగిని అన్నీ ఉన్నాయి చూసావా? అవి రాసుకున్నాడు. ఎక్కడెంత దెంగామా, రాజధానిలో ఎంత దెంగామా, రైతుల దగ్గర ఎంత దెంగామా, అది వాడు. వాళ్ళ కమ్మోళ్ళ వారికే రెడ్ బుక్ చూసి జగన్ గారు భయపడుతున్నారు. ఏంది జగన్? జగన్ ఇదిగో ఇక్కడ ఇంటికి కూడా పడదు. ఇక్కడ చెప్పి ఇక్కడ ఇంటికి కూడా పడదు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక నాయకుడు, ఒక పేదల నాయకుడు, ఒక దేవుణ్ణే నమ్మాడు, కింద జనాన్నే నమ్మాడు. చంద్రబాబు అది కాదు నమ్మింది, డబ్బును నమ్ముకున్నాడు. డబ్బును నమ్ముకొని ఇంకా ఈ ఒక్కసారి వస్తే ఉండవరకు దెంగేసి దాచిపెట్టుకుంటే కొడుకు మనవడు, నేను పోయినా నా కొడుకు మనవడు ఎట్టవాడు బతుకుతాడని వాడేందుకు? వాడు ఎదవా, వాడికి ఏం తెలవదు. వాళ్ళ నాయుళ్ళనే నాశనం చేశాడు. వాడికి ఏం తెలవదు. నాయుళ్ళు నాశనం అయిపోయారు. వాడికి ఏమి తెలవదు, ఏమి లేదు. వాడు ఏమంటాడు? అవసరం అయితే ఇదిగో ఇట్లంటాడు. ఏమి లేదు. 24 సీట్ల ఒక్క సీట్ వస్తే నేను గుండు వేసాలు నొసులు తీపించుకుంటా. వాడికి ఒక్క సీట్ వస్తే గుండు మీసాలు నొసులు కూడా తీపించుకుంటా. ఏంది నా బొంగు వాడు చేసేది? ఇదిగో వాడు ఏ బొంగు బీకలేడు. వాడు వాళ్ళ అన్న చేసి ఏం చేశాడు? వాళ్ళ అన్న చేసి దాంట్లో వెళ్ళిపోయాడు. అంతవరకు విలువ ఉంది. ఎందుకంటే సినిమాలు తీసుకుంటున్నాడు. వీడు ఏమి లేదు. 5 సంవత్సరాలకు ఒకసారి, 4 సంవత్సరాలు, 1 సంవత్సరం ఓట్లు ఉందని వస్తాడు. ఏమీ లేదు. నాయుడు మొత్తాన్ని నాశనం చేసిపోతాడు. అంతే. ఎంతమంది వచ్చినా చేసినా కానీ జగన్ ఒక్కడే. జాతీయ పార్టీ కాంగ్రెస్ ని ఎదిరించి నిలబడి, సోనియా గాంధీ ముందు నిలబడి ఈ రోజు నా ముఖ్యమంత్రి అయ్యాడంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. మోడీ, బాలకృష్ణ, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు. బాలకృష్ణ వాళ్ళకే ఇచ్చేద్దాం. సింహం ఒక్కటే సింగిల్ గా వస్తుంది. రజనీకాంత్ పందులన్నీ గుంపులకు వచ్చినా గానీ సింహం తోక కూడా టచ్ చేయలేరు. సేమ్ అదే విధంగా భూమి ఈనట్టుంది. చూడండి మీరే, ఇప్పుడు మీ మీడియా వాళ్ళు చూడండి, భూమి ఈనట్టుంది. ఏ పథకాన్ని ఎక్కడ రాజీ పడలేదు, ప్రజల్ని ఎక్కడ మోసం చేయలేదు, అందరికి కావాల్సిన అందరూ ఇచ్చాడు. ఒక క్వార్టర్కి బిర్యానీ ప్యాకెట్కి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అభిమానం మీద వచ్చిన వాళ్ళే,
ఒక్క మాట చాలు, ఒక్క అభిమానం ఉంటే చాలు. 2000 ఖర్చు పెట్టి కోసం 2000 ఖర్చు పెట్టుకో. పార్టీ కోసం. సొంత డబ్బులు. అవును, అంత బేమా. ఏంటంత అభిమానం ఏంది నీకు? ఎందుకంటే ఆ జగన్ ఆయన అన్న కోసం. మన కోసమే. మాకు ఎవడొచ్చినా కాదు, ఎమ్మెల్యే కాదు. పైన బొమ్మ ఉండాలి. అది ఆయన కోసం తప్పించి అంతే. 40 సంవత్సరాలు ఏళ్ళటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి వాళ్ళు 16 నెలలు జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ఎదుర్కొని నేను రాజశేఖర రెడ్డి కొడుకుని అని చెప్పి ఏపీలో నేను ఉన్నాను అని చెప్పి వచ్చినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి. సోనియా గాంధీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాలు ఏళ్ళు బట్టి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ వీళ్ళు మొత్తం అన్ని బాధలు పెట్టినా 16 నెలలు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టినా జైలు గోడల్ని బద్దలు కొట్టుకొని వచ్చి నేను అని రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అని నేను ప్రమాణ స్వీకారం చేసిన మగాడు జగన్మోహన్ రెడ్డి. రేపు 2024లో కూడా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోయే మగాడు ఎవడన్నా ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి. జై జగన్మోహన్ రెడ్డి. జంగ దొంగ, మేము దొంగే అంటాం ఆయన్ని. జంగానం మీరే అంటారు జంగ అని, మేము దొంగ అంటాం. ఆయన వేస్ట్. ఈసారి వచ్చేది మళ్ళా కాశ్మీర్ రెడ్డి 100%. ఇంకా రాష్ట్రానికి వస్తే జగన్ గారి మీదకి 5-6 పార్టీలు కలిసి రాబోతున్నాయి కదా, ఎలా? ఎన్ని పార్టీలు వచ్చినా కూడా ఏం లాభం లేదు. వచ్చేది జగనే. మళ్ళా కేంద్రంతో కూడా కలుస్తుంది టీడీపీ. ఎవరు కలిసినా ఏమైతుందన్నా వచ్చేది జగన్. ఈ కేంద్రంతో పొత్తు చూసి జగన్ గారు భయపడతారా? సింహం ఎప్పుడు భయపడతానా? ఎంతమంది వచ్చినా భయపడదు. చూసారు ఇప్పుడే చిన్న మీటింగ్ కి ఎంతమంది వచ్చారు. మొన్న దాచపల్లిలో చంద్రబాబు నాయుడు పెట్టిండు మీటింగ్, 10,000 మంది వచ్చారు అంతే. అంతే నవ్వండి చెప్తాను ఏనండి, 10,000 మంది వచ్చారు అన్న. పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఏమైనా ఉంటుందా ఈసారి? వాడిని రాష్ట్రం నుంచి తరవటానికి ఎంపీగా ఇచ్చారు. వాడిని రాష్ట్రం నుంచి తరవటానికి ఆస్తులు సంపాదించుకొని జనాలు మాలాంటి కార్యకర్తలను మోసం చేసి దంకపోయిన వ్యక్తి ఈ రోజు జగనన్న కోసం మరి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏమన్నారు? ప్రజలకి అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకోలేక గుండె తరుక్కుపోయి నేను వెళ్ళి టీడీపీలో జాయిన్ అయ్యాను అంటున్నారు. ఎవరు చెప్పారండి? ఆయన ప్రెస్ మీట్ పెట్టి మంత్రి పదవి లేదని అందుకు చేరాడు. మంత్రి పదవి లేదని చేరాడు. పబ్లిక్ చెప్పారు. అంటే పబ్లిక్ మంత్రి పదవి కాదండి, అతనికి డబ్బు ఎక్కువ అయిపోయి మళ్ళీ మదం బట్టి ఇంకో పార్టీలో చేరితే ఆయన మంత్రి పదవి ఇంకా డబ్బు ఎక్కువ సంపాదించుకోవడానికి వెళ్ళాడండి. అంతే, అంతకన్నా ప్రజల్లో జగన్ గారి మీద వ్యతిరేకత అయితే లేదు. ఇదే సాక్ష్యం చూడండి. ప్రజల్లో వ్యతిరేకత కాదండి, జగన్ అతని మీద ఎక్కువ వ్యతిరేకత ఉంది కాబట్టి పార్టీ మారాడండి. మరి ఈసారి జగన్ గారి మీద 5 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, ఆయన 550 పార్టీలు వచ్చినా ఏం చేయలేరండి జగన్మోహన్ రెడ్డి గారిని. సింహం సింగిల్ గానే వస్తుందండి. కలిసి వస్తుంది కదా టీడీపీ. కేంద్రం ఇంకోటి ఏదైనా మామూలు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఇబ్బంది మనం అన్ని పోరాడి పవన్ కళ్యాణ్ ప్రభావం పావుల కళ్యాణ్ గురించి మనం అసలు ఆలోచించబడలేదండి. పావుల కళ్యాణ్ మనం అసలు ఆలోచించబడలా. పావుల గురించి మనకు దేనికండి అది దమ్ముంటే పావుల పనికిరాదు తెలుసు కదా మీకు. దమ్ముంటే పవన్ కళ్యాణ్ కి ఇదే సరైన క్వశ్చన్ వేస్తున్నాం. దమ్ముంటే సింగిల్ గా పోటీ చేసి 1000 మెజారిటీతో కనీసం 1000 మంది ఓట్ల మెజారిటీతో గెలిచి చూపించాలని కోరుకుంటున్నాం. సింహం సింగిల్ గా వస్తుంది. 10 మందిగా వస్తారు. మా సింహం ఎక్కడ ఉంది? వాడే గెలవాలి. 2 సీట్లు పోటీ చేస్తే వాడే గెలవాలి. ఇప్పుడు మళ్ళీ వాడి మీద వాడికే నమ్మకం లేక మళ్ళీ ఎమ్మెల్యే మళ్ళీ తర్వాత ఎంపీ కూడా వేస్తున్నాడు. వాడు అనే డిపాజిట్ లేవు అన్న. ఒక్క విషయం వాస్తవంగా చెప్తా. ఇదే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే కరోనా టైంలో బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు బీసీ వాళ్ళు గుట్టలు చచ్చిపోయేవాళ్ళు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఉండబట్టి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఏది ప్రైవేట్ ట్రీట్మెంట్ ఎన్ని లక్షలైనా కానీ ఎవడు కరోనా వస్తే వాళ్ళు
ఎవడన్నా బయట ఊరు నుంచి ఏంటంటే ఎస్సీ ఎస్టీలు బీసీ వాళ్ళు హైదరాబాద్కి అట్టా వలస వెళ్ళేవాళ్ళు, ఏది బేల్దార్ పనికి కానీ ఇంకో పనికి కానీ వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఎవరన్నా బయట ఊరు నుంచి వస్తే వాళ్ళని వాలంటీర్ గుర్తించేసి వాళ్ళకి ఏదో ట్రీట్మెంట్ ఇచ్చేసి వాళ్ళని పెట్టేవాళ్ళు. అదే చంద్రబాబు ఉంటే గుట్టలు గుట్టలు, మామూలు కాదు, గుట్టలు తెచ్చేవాళ్ళు. డబ్బున్నాడు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందేవాడు. ఇంకా కింది స్థాయిలో బడుగు బలహీనలు గుట్టలు తెచ్చేవాళ్ళు. ఇంకా జగన్మోహన్ రెడ్డికి తిరిగే లేదు, జగన్మోహన్ రెడ్డికి తిరిగే లేదు. ఎక్కడ ప్రోగ్రామ్ పెట్టినా అక్కడికి వస్తాం మేము. కర్నూలు నుంచి, కర్నూలు మంత్రాల నియోజకవర్గం అది. మాకే సుమారు 400-500 కిలోమీటర్లు వస్తుంది. మంత్రాల నియోజకవర్గం. వై బాలనారెడ్డి మా ఎమ్మెల్యే, బాలనారెడ్డి గారు మా ఎమ్మెల్యే. ఇప్పుడు 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే. మరి 4వ సారి ఆయన అవుతాడు, 5వ సారి ఆయన అవుతాడు. మాకు జగనే రావాలా, మాకు ఎమ్మెల్యే ఆయనే ఉండాలా. జగన్ గారి మీద పోటీగా 5 పార్టీలు వస్తున్నాయి కదా రేపు. పొత్తులతో ఎన్ని వచ్చినా మా జగన్ ఎంట్రీ కూడా పీకలేరు, ఎవరు ఎంట్రీ కూడా పీకలేరు మా జగన్ ని. జగన్ అంటే జన సముద్రం, జగన్ అంటే ఒక నమ్మకం. జగన్ జన సముద్రం చూసారా మీరు? జగన్ గారి మీద పవన్ కళ్యాణ్ కామెంట్ చేస్తున్నారు. ఏం లేదు. ఆయన దత్తపుత్రుడు. ఆయన 5 చోట్ల ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్లు లేరు ఆయనకి. అందువలన టీడీపీలో కలిపి ఆయన పొద్దుతో వచ్చినా ఏమి చేయలేడు. ఆయన సినిమా వారికే పరిమితము. ఆయన మనకి రాజకీయం పనికిరాడు. ఓన్లీ కెమెరాకి పనికొచ్చే ఆయన పవన్ కళ్యాణ్. అంత మాత్రానికే కానీ పవన్ కళ్యాణ్ చేసింది ఏం లేదు. 170 గంట కొడతాడు. ఎన్ని పార్టీలు వచ్చినా మొత్తం కలిసినా సింహం సింగల్ గా వస్తాడు. 100 గుంపులుగా వచ్చినా సింహం సింగల్ గా వచ్చేది జగన్ మాత్రమే ఒక్కడే. 130 నుంచి 140 సీట్లు అయితే వస్తాయి. గవర్నమెంట్ అయితే ఫామ్ చేయగలరు. పవన్ కళ్యాణ్ గారు అసలు ముందు ఆయన ఎక్కడ పోటీ చేస్తున్నారు ఆయన కన్ఫర్మ్ చేసుకుని తర్వాత మాట్లాడమని చెప్పండి. అది ఆయన స్థాయి ఆడ, ఈయన స్థాయి ఎక్కడండి. ఈయనాడో అక్కడ వెళ్ళి మేకప్ వేసుకొని తిరుగుతుంటాడు. అతని స్థాయి అక్కడ హైదరాబాద్ లోనే సరిపోయింది. జనాలు తిరగాలని తెలిసిద్ది. జనాలు తిరగకుండా ఇవన్నీ మాట్లాడడం అది తప్పు. అతని స్థాయి అతను తెలియదు ముందు. ఈసారి అనిమేట్గానే బంపర్ మెజార్టీ కాకపోయినా మినిమం మెజార్టీ గెలిపడానికి ఇక్కడ రెడీగా ఉన్నారు కార్యకర్తలు. బుజ్జి గారు 4 టర్మ్లు ఇక్కడ గెలిచారండి. 4 టర్మ్లకి అద్దెంకులు ఎక్కడ డెవలప్మెంట్ చేసింది లేదు. ఆయన అంతా లాబింగ్ పొలిటికల్ గా మామూలుగా చేసి జనాలు ఇలా ఎలక్షన్ టైంకి ప్రభావాలు పలికిస్తాం. మామూలుగా నేను అదే రేపు లాస్ట్ ఎలక్షన్ లో చూసుకున్నాము. వైసీపీ ప్రభుత్వం వస్తే నేను కూడా వైసీపీలో ఉంటానని చెప్పి మాట చెప్పి టీడీపీలోకి వెళ్ళి పోటీ చేసి గెలిచాడు. ఇలాంటి ఇక్కడ గెలిచే అర్హత అతనికి లేదు. అది ఇక్కడ డెవలప్మెంట్ చేసింది లేదు ఇక్కడ. అదే అండి సార్. అసలు డెవలప్మెంట్ అంటే ఏంది మేడం? మామూలుగా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గానీ 6,30,000 జాబులు ఇక్కడ మామూలుగా జగనన్న ప్రభుత్వంలో ఇచ్చారు. ఏది మామూలుగా సచివాలయం జాబులు కానీ, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ జాబులు కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ కరోనా టైంలో కొన్ని వేల ఉద్యోగాలు జనాలకు ఇచ్చారు. ఇక్కడ ఇవన్నీ ఉద్యోగాలు కదా. ఇంకా డెవలప్మెంట్ అంటారా? డెవలప్మెంట్ అంటే విద్యా వైద్యం మన ఏపీలో నెంబర్ 1 స్థానంలో ఉంది. ఎన్ని నియోజకవర్గానికి వచ్చి ఒక హాస్పిటల్ కడుతున్నారు. 20 మెడికల్ కాలేజీలు కొత్తగా ఓపెన్ చేశారు. మళ్ళీ పోర్టులు ఉన్నాయి. ఏది రామాయపట్నం పోర్టు, కాకినాడ పోర్టు అని పోర్టులు కూడా స్టార్ట్ అయినాయి. ఇంకా డెవలప్మెంట్ ఏం కావాలి చెప్పండి? సరే జగన్ గారినే గెలిపిస్తామండి. దత్తపుత్రుడు, ప్యాకేజీ పుత్రుడు ఇవన్నీ ఎన్నన్నా చెప్పుకోనియండి, మనకు అనవసరం అన్న. మనకి జగన్ సీఎం, ఆంధ్ర రాష్ట్రానికి జగన్ సీఎం అంతే అన్న. మేము పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం, నరసరావుపేట నియోజకవర్గం, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. శ్రీకృష్ణదేవరాయలు టీడీపీకి వెళ్ళిన వైసీపీ అన్న క్యాండిడేట్ ని చూసి ఓటేసే రోజులు పోయినాయి అన్న. సీఎం జగన్ ని చూసి ఓటేస్తాం అంతే. అంతే ఓకే. అంతే ఈ నక్కలన్నీ పారిపోతాయి. 170 సీట్లు వస్తాయి. ఓకే. నేను ఒక్క మాట కరోనా వచ్చినప్పుడు వీళ్ళందరూ ఎవరైనా ఇంటింటికి వచ్చి ఎవరైనా అడిగారా? ఇవాళ అందరు బతికి బాగుండేలేకేగా. ఆయాల కనుక ఇదే ముఖ్యమంత్రి కాకుండా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ లో సగం మంది చచ్చిపోయేవాళ్ళు.
హైదరాబాద్ లో ఉండి వీడియో కాల్ మాట్లాడే ప్రజలతో టచ్ లో ఉన్నాం చంద్రబాబు చెప్తున్నారు. ఏంటిది ఏమన్నా ఎవరితో మాట్లాడాడంట ఎవరితో మాట్లాడి ఇంట్లో పనుకొని ఉన్నాడు ఇంట్లో పనుకొని ఆయన ప్రాణం ఆయన కాపాడుకున్నాడు నాకేం పని ప్రజలతోటి తర్వాత చూద్దాంలే వాళ్ళతో ఆడుకుంటా ఉన్నాడు ఆయన అంతేగాని ప్రజలు బాగుపోగు కావాలని ఊహిస్తుంటే బాగానే ఉండేది. హైదరాబాద్ లో ఉండి ఫోన్ చేసి జనాన్ని పరామర్శిస్తే మా వాలంటరీ గల్లీకి బజార్కి ఇంటింటికి ఒక రూపాయలు ఇచ్చాడు ఇంటింటికి వచ్చి అమ్మాయి ఎంత ఉంది ఏంది అని అడిగిన మీ ప్రదేశం ఏంది మీకేముందమ్మా గుర్తుపెట్టుకుంటారా రేపు జగన్ గారిని? తప్పకుండా 100%. మొత్తం అన్నం తింటున్నాము అన్నం తింటున్నాం అది 100% జగన్కే మా ఓటు. ఎవరైనా ప్రతి ఒక్కరు జగనన్నకే ఓటు తిరిగే లేదు జగనన్నకి. మళ్ళా రేపు నువ్వే వచ్చి చేం గుర్తిగిరా అప్పుడు చూద్దు గరా గరా తిరుగుతుంది ప్యాను. నా పేరు కె సుబ్బారావు కొరంగి చిన్న సుబ్బారావు చేము గుర్తి మండలం ప్రకాశం జిల్లా మాది.